హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. శారీ నేను ఇది మీషోలో తీసుకున్నాను. దీన్ని నేను డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్లో స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మొత్తం కట్స్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ కుచ్చు వస్తే సన్నగా ఉంటాను, కుచ్చు వస్తే బాగుండదని చెప్పేసి నేను మొత్తం కట్స్గా డివైడ్ చేసి స్టిచ్ చేయించుకున్నాను. అందుకని చాలా పెద్ద గేరా వచ్చింది ఫ్రాక్ కూడాను. అండ్ ఫ్రంట్ పోట్లీ బాల్స్ పెట్టించుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేయించుకొని వెనకాల థ్రెడ్స్ హ్యాంగింగ్స్ అట్లా మెడ్డించుకున్నాను. ఈ శారీ అరౌండ్ నాకు 350 పడింది. కానీ శారీ మాత్రం ఆర్గాన్జా టైప్ చాలా బ్యూటిఫుల్గా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో కల్నేత షేడ్లో ఉంది. శారీ చాలా బాగుంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్లో చాలా తక్కువకి వచ్చింది ఈ డ్రెస్. జస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చేయించినందుకే నాకు ఆ మీషోలో శారీ డ్రెస్సే నాకు అరౌండ్ 1000 వరకు పడింది. లైనింగ్ కానీ మెటీరియల్ కానీ ఏదన్నా. కానీ డ్రెస్ వచ్చేసి పైన మిర్రర్ వర్క్ చాలా ప్రెట్టిగా ఉంది. ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్, లైట్ కూడా కాదు, బయటకు చూడడానికి డార్క్గానే ఉంది కానీ వీడియోకి లైట్ వచ్చింది. అండ్ పైన మిర్రర్ పింక్ ఆరెంజ్ కలర్ వర్క్తో చాలా బాగుంది. పిస్తా గ్రీన్ మొత్తం నెట్, వైట్ కలర్ ఫ్లవర్స్, చెమ్కీ ఫ్లవర్స్తో వచ్చేసింది. ఫుల్ ఫ్రాక్ మాత్రం చాలా బార్బీ గర్ల్ టైప్ ఉంది. ఫ్రాక్ చాలా అందంగా ఉంది. అండ్ పైన వచ్చిన వర్క్ మొత్తం చెమ్కీ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. లోపల వచ్చేసి నెట్ లైనింగ్, సాటిన్ లైనింగ్ అండ్ క్యాన్ ఇచ్చి మళ్ళీ సాటిన్ లైనింగ్ లోపల వేసాడు. క్యాన్కి లోపల గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రాక్ చాలా అందంగా ఉంది. దీనికి చున్నీ కూడా మంచి సీక్వెన్స్ వర్క్తో ఇచ్చాడు. అండ్ దీనికి హ్యాండ్స్ ఏమో సేమ్ సైడ్ మొత్తం లేస్ వర్క్, అట్లా సీక్వెన్స్ వర్క్ మిడిల్లో వచ్చేలా ఇచ్చాడు. చున్నీ నెట్ చున్నీ టీనేజర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది. అరౌండ్ 1400లో వచ్చేసింది నాకు ఈ డ్రెస్. కానీ చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్ ఏమో సేమ్ యోక్ పార్ట్ ఎలా బాడీ పార్ట్ ఎలా ఉందో కింద బాడీ పార్ట్ నుంచి అట్లాగే ఇచ్చేసాడు హ్యాండ్స్. చాలా బాగుంది.